ఉండి నియోజకవర్గం కూటమి అభ్యర్థులతో మన కాలకూరు గ్రామంలో కూటమి అభ్యర్థులతో మాట్లాడదాం. ఈయన బీజేపీ ప్రెసిడెంట్ కాలకూరుకి, ఆయన సార్ తో మాట్లాడదాం. ఏమంటారు సార్? చెప్పండి సార్, ఏంటి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే? పరిస్థితి 180% పట్టుకుంది. బీజేపీ 80%. ఏంటి కూటమి అన్నదంటారా? కూటమి ఎలా వస్తుంది అంటారు? మెజారిటీ ఎలా వస్తుంది అంటారు? మెజార్టీ మా ఊరు 1000 ఓట్లు మెజార్టీ అవుతుంది. మా ఊరు 1000 ఓట్లు మెజార్టీ అవుతుంది. అది మీ గ్రామ పంచాయతీ నుండి 1000 ఓట్ల మెజార్టీ. స్టేట్ లెవెల్ ఎవరు వస్తారంటారు? స్టేట్ లెవెల్ మోడీ గారు కూటమి కొట్టుకొస్తుంది అంటారు. మోడీ గారికి 175కి కూటమి ఎన్ని సీట్లు వస్తాయి? 150 కానీ 160. 150 నుంచి 160 సీట్లు కూటమికి వస్తుంది. ఫైనల్ గా మరి బీజేపీ నేత మీరు అంటున్నారు, మరి బీజేపీ ప్రభావం తక్కువ ఉందన్నట్టు మీరేమంటారు? కూటమి కలిసాక తేడా ఏమీ లేదు అంటారు. కూటమి కలిసాక తెలుగుదేశం కలిసాక ఏమీ లేదు. మరి ఏంటంటే మరి ఇప్పుడు వైసీపీ 175 వెళ్తానంటారు, మీరే గురించి? 175 ఇది కలుగుతుంది. ఇవాళ పులిగుందరే లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే దాన్ని ఇప్పుడు పెట్టాం, నేను గెలుతానంటే ఓడిపోతాను కదా, అంతేనా? 150 కానీ 160 సీట్లు. 150 నుంచి 160 సీట్లు కూటమి పక్కా. అది మరి ఫైనల్ గా మాట్లాడుతున్నాను. ఈ స్టేట్ లో మేజర్ గా మనకి గెలవాల్సిన సీట్లు ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, మంగళగిరిలో నారా లోకేష్, కుప్పంలో చంద్రబాబు నాయుడు, ఈ 4 సీట్లు మనకు మేజర్ గా కావాలని అడుగుతారండి. సీట్లు ఎవరో కానీ కూటమి సపోర్ట్ చేశారు. మరి ఈ సీట్లు అనేవి ఎలా ఉంటాయంటారు? సీట్లలో ఎక్కువ శాతం లేడీసే పోటీ చేసే అవకాశం ఉందండి. లేడీకి మార్పు వచ్చాక అవడం వల్ల చేసింది లేదు. మొన్న మార్పు వచ్చింది చేసేసారు. అది మరి ఈ మార్పు వచ్చింది దీన్ని కొట్టారు. అంటే ప్రజల్లో మార్పు వచ్చింది. మార్పు 100కి 100 పాళ్ళు. 100కి 100 పాళ్ళు. మరి ఫైనల్ గా ఒక మాట అడుగుతున్నాను, మరి అభివృద్ధి పరంగా ఏం చేస్తారు మీరు? ఒక మాట చెప్పండి. బీజేపీ గానీ, టీడీపీ, జనసేన కూటమి గానీ అభివృద్ధి పరంగా అభివృద్ధి ఇప్పుడు ఇవాళ కలిసారు కాబట్టి మోడీ గారు అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చినా వీడు 2వ దానికి ఉపయోగించేశాడు. అభివృద్ధి బీజేపీ ఇచ్చింది, దానికి ఉపయోగించాల. 5 ఏళ్ళు అసలు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు? నరకం. ఎందుకంటారు? మామూలుగా ఏది చేశాడు చెప్పండి? పోలవరం అయిందా? రాజధాని కట్టాడా? రోడ్లు వేసారా? మరి అకౌంట్ లో 10,000 వేస్తున్నాం, పింఛన్లు వేస్తున్నాం అని చెప్తున్నారు కదా. అయ్యా అవన్నీ సరిపోతాయా? మనిషికి పని ఉండాలి. ఇవాళ సామాన్యుడు ఇసుక తెచ్చుకోలేడు. చంద్రబాబు నాయుడులో ఇసుకప్పుడు 700, ఇవాళ 7,000 అయినా పక్కడికి రాదు ఇసుక. మరి ఇలాంటి అరాచక పాలన మీరు నరకం అంటున్నారు, ఇలాంటి అభివృద్ధి పాలన మరి ఆయన 2వ మళ్ళీ నేనే గెలుస్తాను అన్నాడు, మీరే గెలవని గెలవదు కదా. ఓకే, ఇప్పుడు ఒకవేళ మీ అదృష్టం పట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీరు చేయబోయే మొదటి పని ఏంటి? జగన్మోహన్ రెడ్డి 2వ వచ్చాడంటే నేను ఒకవేళ మీ అదృష్టం వచ్చానా శ్రీలంక చూసా అలా వెళ్ళిపోతుంది. ఎక్కడ శ్రీలంక దేశం అది, ఇది రాష్ట్రం కాబట్టి హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఎవరు ఉండరు. మీరైతే ఫైనల్ గా ఒక ఓటర్ గా, ఒక కార్యకర్తగా మీరు ప్రజలకు చెప్పాల్సింది అనుకుంటుంది ఏంటి? చెప్పా, మనం శ్రీలంక అయిపోద్దురా, జాగ్రత్త వెళ్ళి దగ్గర పెట్టి ఓటేసుకో. ఓటర్లకు మీరు చెప్పాల్సిన విన్నపం అదే, మీకు అది వచ్చిందనుకో మనకు అభివృద్ధి జరుగుతుంది, ఇవన్నీ కడతారు. మరి వీళ్ళందరూ ఏకమైపోయారు, ఫ్యాన్ ఓడిస్తున్నారు, తొక్కేద్దామని చూస్తున్నారు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఏం మాట్లాడతారు కదా, ఏం మాట్లాడాలి వాళ్ళు వాళ్ళదే. ఇప్పుడు బయటకు వచ్చారంటే వాళ్ళు ఎప్పుడైనా వచ్చారా? ఎవరైనా కొద్ది మాట్లాడితే కొట్టేటు. ఇప్పుడు ఎంపీటీసీ వేసాం, ఎత్తేసి కొట్టేశారు. లేదా అప్పుడే రావండి దీన్ని మున్సిపాలిటీ కొంచెం చేంజ్ చేసి వచ్చు. 5 ఏళ్ల పరిపాలనలో మందు విషయంలో ఎలా అనిపించింది? ఒక మాట చెప్పండి. దరిద్రం, ఇది ఇంత దరిద్రం అంత ఏది లేదు. ఇంత దరిద్రం అంత మందు ఏది లేదు. నేను నాది మంది అమ్ములోనే అన్నారు. కూటమి వచ్చిన తర్వాత మందు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మంచి బ్రాండ్ నెరవేరుతుంది. చంద్రబాబు అంటే మంచి మంది ఎలాంటి అమ్మరు. అది మరి మీ ఎంపీ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు? కాబోయే ఎంపీ ఎవరు, ఎమ్మెల్యే ఎవరు? శ్రీనివాస్ వర్మ ఎంపీ గారు రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే. మీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. మరి త్రిపుల హవా నడుతుంది అంటారు ఇక్కడ? అసలు ఏంటండి త్రిపుల రాజును ఉండి నియోజకవర్గంలో వెనక నుండి తీసుకురావాల్సిన అవసరం ఏముందంటారు? ఎంపీ సీట్ అనుకున్నారు, అసలు సీటు మార్పు వచ్చింది. నాకు కావాలి మేజర్ గా చెప్పేది అంటే జగన్ ఒక ఆటాడుకోవడానికి త్రిపుల ఇక్కడ దింపారు అన్నట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడుకుంటారు అయ్యంటే వచ్చాక అలాగే అదండి కామనే అది. ఇప్పుడు నన్ను కొట్టేశాక నేను ఆగినా, ఆడు అధికారం ఉంది కొట్టేశాడు. తిరిగి కొట్టకెలా
ఆడే ఉండడు, అది పంపించేస్తానంటారు. ఎప్పుడే వెళ్ళిపోతానన్నాడు. కోర్టు ఆపింది. ఇది లండన్ చేతి తీసేసుకున్నాడు కదా. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోవడానికి టికెట్లు బుక్ చేశాడంట. ఆపి కోర్టు ఆపేసింది. నాకు వెళ్ళిపోతుంది వాటికి రాడు. 3 కల్లా వెళ్ళిపోతారు, ఇంకా రాడు. ఇప్పుడే చెరిమిలా చెప్తున్నారు కదా. ఆ తల్లి చెరువులు కూడా చెబుతున్నారుగా. నేను చెబుతుంటే ఈయన్ని రాని వద్దు నరకాసురుండి అని రంగం పెడుతున్నారు వాళ్ళే. ఆ తల్లి చెల్లిలో చెబుతున్నారు. ఇంకా తప్పిదండి. థ్యాంక్ యూ.